దేవుని పరిశుద్ధమైన నామమున కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేయుచున్నాను. దేవుని వాక్యమైన బైబిల్లో నుండి సమూయేలు మొదటి గ్రంథము 13వ అధ్యాయము 13వ వచనము చదువుకుందాం. 13వ అధ్యాయము 13వ వచనం. అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివేమి? నీ రాజ్యమును ఇశ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను. అయితే నీ రాజ్యము నిలువదు. 14వ వచనం కూడా, యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకనిని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడవైన దేవా, నీ పాదములకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము. కనికర సంపన్నుడవు, కృప చూపే దేవుడవు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మా దేవుడవు, మా ప్రభువుడవు, మీ పాదములకు నాయన వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము. ఈ దినమందు, ఈ సమయమందు మీ సన్నిధిలో ఉండే భాగ్యం మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రములు తండ్రి, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. కూడి వచ్చిన వారిని దీవించి ఆశీర్వదించండి. పాటలు పాడిన వారిని దీవించి ఆశీర్వదించండి. వాక్యము చదువుకొని ఉండగా వాటిని దీవించు. మీరే మాతో మాట్లాడుతురమ్మని ప్రార్థన. విశ్వాసకి ఆదరణ, పాపికి రక్షణ కలిగించే మాటలు బోధించండి. దీనదాసుని కూడా మరుగుపరిచి మీరు మాట్లాడుమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. సమూయేలు సౌలుతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు తనకు ఏమి ఆజ్ఞాపించినాడో దాన్ని తెలియజేస్తున్నట్టుగా మనము ఇందులో చూడగలుగుతాం. సమూయేలు ఇట్లా అన్నాడు, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి అన్నాడు. రాజుగా ఉన్నటువంటి సౌలు దేవుడు ఏమి ఆజ్ఞాపించినాడో దాన్ని గైకొనాల, ఆ ప్రకారమే చేసేవాడుగా ఉండాలి. దేవుడు చెప్పిన మాట ప్రకారం కాకుండా తన ఇష్టానుసారంగా తనకు నచ్చినట్టుగా చేసేటువంటి ఆ వ్యక్తిని దేవుడు తొలగిస్తాడు. అలాంటి వారిని దేవుడు ఇష్టపడడు. సపోజ్గా మనమే ఒక కంపెనీలో ఉద్యోగానికి జాయిన్ అయిన తర్వాత వాళ్ళు ఈ టయానికి రావాలి, ఈ టయానికి వెళ్ళిపోవాలి అని చెప్తారు. అలాంటి సమయంలో వాళ్ళు చెప్పిన టయానికి పోకుండా నీకు ఇష్టం వచ్చినప్పుడు పోయి నీకు ఇష్టం వచ్చినప్పుడు వస్తే గనక వాళ్ళు ఒకటే మాట అంటారు, ఇక్కడ మేం చెప్పినట్టు చేస్తేనే ఈ ఉద్యోగానికి నువ్వు సరిపోతావు, మేము చెప్పినట్టు చేయకపోతే మాకు అవసరం లేదు, నువ్వు మా మాట వినకపోతే మాకు అవసరం లేదు, ఇలాంటి వారితో మాకెందుకు అని వాళ్ళు అంటారు. లోకములో ఉన్నటువంటి ఒక మామూలు అధికారి ఇలా చెప్తే ఇశ్రాయేలు 12 గోత్రాల మీద రాజుగా చేసినటువంటి సౌలుతో దేవుడు ఆ మాట చెప్పకుండా పోతాడా?
దేవుడు చెప్పిన మాట మానవుడు ఖచ్చితంగా వినాల్సిందే. అతడు రాజు కావచ్చు, ప్రవక్త కావచ్చు, యాజకుడు కావచ్చు, పనివాడు కావచ్చు, ఎవరైనా సరే దేవుడు ఏం చెప్పాడో, దేవుడు ఏం చేయమని చెప్పినాడో దాన్ని పర్ఫెక్ట్గా చేయాల. అలా చేయకపోతే దేవుడు కూడా ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఏమిటి ఆ నిర్ణయం తీసుకుంటాడు అంటే, ఇలాగ ఉంది దేవుని వాక్యంలో చూస్తాం. 14వ వచనంలో, యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒక్కరిని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతని అధిపతిగా నియమించినాడు. అంతే. నిన్ను తొలగిస్తాడు. తన చిత్తానుసారంగా తన ఇష్ట ప్రకారంగా జరిగించేటువంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. అది వాస్తవం. దేవుడు ఏది చెప్తాడో అది వాస్తవం. ఆయన ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ఖచ్చితంగా చేసి తీరుతాడు అనేది మనకు ఈ 14వ వచనంలో మనకు కనిపిస్తూ ఉంది. అందును బట్టి తాను దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను గైకొనలేదు. రెండవదిగా తాను ఏం చేసినాడంటే అవివేకపు పని చేసినాడు. వివేకమైన పని చేయలేదు, అవివేకపు పని చేసినాడు. అవివేకైపోయినాడు. నా మాటని చెల్లుతుంది, నాది చెల్లాలా, నాకు నచ్చట్టు నేను చేస్తాను, నా ఇష్టము. దీన్ని ఏమంటారంటే అవివేకపు పని అని అంటారు. ఇంకా అన్నాడు సమూయేలు, నీ రాజ్యమును ఇశ్రాయేలుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను, అయితే నీ రాజ్యము నిలవదు అన్నాడు. దేవుని ఉద్దేశం వేరు, మనిషి ఉద్దేశం వేరు. దేవుడేం తలంచుకున్నాడు? సదాకాలము సౌలు యొక్క రాజ్యాన్ని రాజుగా ఉంచాలనుకున్నాడు. కానీ తాను చేసినటువంటి అవివేక పనిని బట్టి తన రాజ్యాన్ని నిలవకుండా దాన్ని వేరే వానికి ఇచ్చినట్టుగా మనం చూస్తాం. ఎవరికి ఇచ్చినాడు తాను అంటే దావీదుకు ఇచ్చినట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఒక మాట మీకు గుర్తు చేయాలి. ఆ మాట చూడండి. దేవుని వాక్యమే మనకు జ్ఞాపకము చేస్తున్నటువంటి మాట. అపోస్తుల కార్యము 13వ అధ్యాయము 22వ వచనంలో, అపోస్తుల కార్యం 13వ అధ్యాయము 22వ వచనాన్ని మనము చూడగా దేవుని వాక్యము మనకి ఇలా జ్ఞాపకము చేస్తూ ఉంది. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. ఆయన, నేను యెస్సై కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యమిచ్చెను అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. అతని తొలగించినాడు అనగా సౌలు రాజును తొలగించేశాడు. దావీదును వారికి రాజుగా ఏర్పాటు చేసినాడు. దావీదు యొక్క గుణలక్షణాలు ఏమిటి? ప్రభువే చెప్పిన మాట, నేను యెస్సై కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు. నేను కనుగొన్నాను. ఎవరిని కనుగొన్నాడు? యెస్సై కుమారుడైన దావీదును కనుగొన్నాడు. దావీదు వృత్తి ఏమిటి? గొర్రెల కాపరి. దావీదు కడసాటివాడు, చివరివాడు, ఎన్నికలేని వాడు. అలాంటి వాణ్ణి దేవుడు ఎన్నుకున్నాడు. సమూయేలుతో ప్రభు అన్నాడు, నీవు తైలపు కొమ్ము తీసుకొని యెస్సై ఇంటికి వెళ్ళు అన్నాడు. వెళ్ళమన్నాడే కానీ ఎవరిని రాజుగా నియమించాలనో సమూయేలు కూడా దేవుడు చెప్పలే. సమూయేలు పోయాడు, యెస్సై ఇంటికి పోయినాడు.
యెష్షయిని పిలిపించినాడు. ఈ విధంగా నీ ఇంటిలో నీ కుమారులలో ఒకరిని ఇశ్రాయేలు మీద రాజుగా చేయబోతున్నాడు దేవుడు. నీ కుమారుల్ని పిలువు అన్నప్పుడు పెద్ద కుమారుని పిలిచినాడు. సమూయేలు అన్నాడు, ఇతడు కాడు. రెండవాని పిలిచినాడు. సమూయేలు అన్నాడు, ఇతడు కాదు. మూడవాని పిలిచినాడు. సమూయేలు, ఇతడు కాదు. అందరిని పిలువు అన్నాడు. అందరిని పిలిచినాడు. దేవుడు ఎవరిని కూడా ఏర్పాటు చేసుకోలేదు. సమూయేలుకు అర్థం కావడం లేదు. ఉన్న 7 మందిని పిలిచినాడు యెష్షయి. దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకోలేదు. దేవుడు ఏమైనా అబద్ధికుడా? కాదు కదా. సమూయేలు అడిగాడు, వీరేనా నీ కుమారులు, ఇంకెవరైనా ఉన్నారా అంటే యెష్షయి అన్నాడు, ఉన్నాడు. కడసాటి వాడున్నాడు. వాడు అడవిలో ఉన్నాడు, గొర్రెలు కాసుకుంటున్నాడు అని తన తండ్రి కూడా చాలా హీనంగా మాట్లాడినాడు దావీదు గురించి. ఎందుకంటే ఎన్నికలేని వాడు, కడసాటి వాడు. దావీదు అంటే అన్నులకు ఇష్టం లేదు. దావీదు అంటే ఎవరికి ఇష్టం లేదు. అందుకనే ఏ జంతువో, ఏ పులో, ఏ ఇలగొడ్డో, ఏ సింహమో వాడిని చంపేస్తే మేలని చెప్పేసి అడవికి పంపినట్టుగా మనం చూస్తాం. అలాంటి వాణ్ణే దేవుడు కోరుకున్నాడు. సమూయేలు అన్నాడు, పిలిపించు, దావీదుని పిలిపించు. దావీదు రాగానే, దావీదు అడవి నుండి రాగానే, సమూయేలు కళ్ళకు కనిపించగానే దేవుడు అన్నాడు, ఇదిగో సమూయేలు, నేను కోరుకున్నవాడు ఇతడే. నేను కోరుకున్నవాడు ఇతడే. ఇతడు నా ఇష్టానుసారుడు. అవునా? నా ఉద్దేశం నెరవేర్చువాడు ఇతడే. అప్పుడు సమూయేలు లేచి తన తండ్రి ముందర, తన అన్నదమ్ముల ముందర సమూయేలును అభిషేకించినట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. ప్రియమైన సోదరి సోదరులారా, దేవునికి కావాల్సింది అవివేక కాదు. దేవుని ఆజ్ఞను మీరేవాడు కాదు. దేవుని ఆజ్ఞను అనుసరించేవాడు, దేవుడు చెప్పినట్టుగా చేసేవాడే దేవునికి అవసరము. అలాంటి వాడిని దేవుడు ఇష్టపడతాడు. అలాంటి వాడిని దేవుడు కోరుకుంటాడు. తన ప్రజలైన ఇశ్రాయేళ్ల మీద అతని రాజుగా ఆయన నియమిస్తాడు అనేది దేవుని వాక్యం మనకు తేటగా, స్పష్టంగా తెలియజేస్తుంది అనేది మనము గుర్తుంచుకోవలసిన సంగతి. ఈ మాటలన్నీ కూడా మనకు సమూయేలు మొదటి గ్రంథంలోనే మనకు కనిపిస్తాయి. దావీదు గురించి కొన్ని విషయాలను జ్ఞాపకం చేయదలుచుచున్నాను. చూడండి, 17వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 34వ వచనం చూద్దామా? 34వ వచనంలో, అందుకు దావీదు సౌలుతో ఇట్లా, నీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండా సింహమును ఎలుగుబంటి వచ్చి మందుల నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవుచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెలను విడిపించి తిని అది నా మీదికి రాగా దాన్ని గడ్డం పట్టుకొని దాన్ని కొట్టి చంపి తిని అనే మాట కనిపిస్తుంది. ఈ 17వ అధ్యాయంలో యుద్ధము మనకు కనిపిస్తుంది. ఇశ్రాయేళ్ల మీదికి గొల్యాతు యుద్ధానికి వచ్చినాడు. ఇశ్రాయేలందరూ కూడక అతని మాట విని, అవునా, అతడు చెప్పేటువంటి మాటలు విని పారిపోయారు. గొల్యాతు ముందర నిలబడలేకపోయారు. ఇశ్రాయేలీలే, దేవుని సైన్యమే, కానీ వారు తెగించి ముందుకు వెళ్ళి అతనితో యుద్ధం చేసిన వాళ్ళు కాదు. అతడు ప్రతిరోజు కూడా వచ్చి, మీలో ఒకరిని ఏర్పాటు చేసుకొని నా మీదకి పంపించండి, మేమిద్దరం పోట్లాడతాం. మాలో నేను ఓడిపోతే
మా వాళ్ళు మీకు దాసులు అవుతారు, మీరు ఓడిపోతే మీ వాళ్ళు మాకు దాసులు కావాలని చెప్పేసి ఇట్లా ప్రతిరోజు కూడా మాట్లాడుతూ వచ్చినాడు. ప్రతిరోజు కూడా మాట్లాడుతూ వచ్చాడు. ఈ మాటలన్నీ కూడా దావీదు విన్నాడు. ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు? ఇశ్రాయేలు దేవుని తిరస్కరిస్తాడా అని యుద్ధం చేయడానికి పూనుకున్నాడు. అయితే అన్నగారు చాలా మాట్లాడినారు. ఎలియాబు కానీ, తర్వాత వాళ్ళ ముగ్గురు కూడా యుద్ధంలో ముగ్గురున్నారు. అభినాదాబు కానీ, అవునా, షమ్మ, ఈ ముగ్గురు అన్నలు దావీదును తిరస్కరించినారు. యుద్ధం జున్నకు వచ్చినావా? యుద్ధంలో పొట్టడానికి వచ్చినావా? నీ గౌరవం మాకు తెలుసు, ఆ చిన్న మందిని ఎలుక అప్పగించి వచ్చినావు అని ఇట్లా చాలా మాట్లాడినారు. ఈ సంగతి రాజుకు తెలవగా రాజు యుద్ధకు పోయినాడు. రాజు తన సామాగ్రి అంతా ఇచ్చాడు, కానీ ఇవి నాకు వాడుక లేవు అన్నట్టుగా దేవుని వాక్యం చెప్తుంది మనకు. కాబట్టి వరిసెల తీసుకొని, కర్ర తీసుకొని, ఏటులోనికి వెళ్ళి 5 రాళ్ళు తీసుకొని ఒకే రాయితో గొల్యాతును కొట్టి చంపగలిగినాడు. దేవుని ఆత్మ అతన్ని ప్రేరేపింపగా, దేవుడు అతనికి తోడై ఉన్నాడు కాబట్టి తాను ఆ విధంగా చేయగలిగినాడు. ప్రియమైన సోదరులారా, ఎవరైతే దేవుని మాట వింటారో అలాంటి వారిని దేవుడు వాడుకుంటాడు. దేవుని మాట వినని వారిని దేవుడు కూడా వాడుకోడు. దేవుని మాట విని ఆ ప్రకారంగా జీవించు వాడిని మాత్రమే దేవుడు వాడుకుంటాడు అనేటువంటిది మనము గమనించు వారమై ఉండాలని ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను. సింహాన్ని చంపడము సామాన్యమైన పనే? ఎలుగుబంటిని చంపడము అది సామాన్యమైన పనే కాదు. దేవుని తోడు ఉన్నందువల్లనే సింహాన్ని చంపగలిగాడు, ఎలుగుబంటిని చంపగలిగినాడు, గొల్యాతును చంపగలిగినాడు. కారణం దేవుని ఆత్మ గలవాడు కాబట్టి, దేవుని ఎరిగిన వాడు కాబట్టి, దేవుడు ఇష్టపడిన వాడు కాబట్టి దేవుడు కూడా దావీదును హెచ్చించినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తానని దేవుని వాక్యం చెప్తున్నట్టుగా దావీదు దేవుణ్ణి గణపరిచాడు, దేవుని ఆజ్ఞను పాటించాడు, దేవుని చిత్త నెరవేర్చాడు. కాబట్టి దేవుడు తనను వాడుకున్నట్టుగా లేఖనాలు మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉన్నాయి. అందుకోసమే దావీదును దేవుడు ఇశ్రాయేలు మీద రాజుగా ఉండడానికి ఏర్పాటు చేసుకున్నాడు, ఎన్నుకున్నాడు అనేటువంటి మాటలు ఈ వచనాల్లో మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఆ విధంగా మనము కూడా దేవుని మాట వినేవారుగా ఉండాలి, దేవుని ఆజ్ఞలు పాటించేవారుగా ఉండాలి, దేవునికి నచ్చినది మనం చేసేవారుగా ఉండాలి. నా జీవితం నా ఇష్టం, నా బతుకు నా ఇష్టం, నేను ఎప్పుడైనా పోతా అంటే ఇదేమి సినిమహాలు కాదు ఇది, అవునా? సినిమహాలు అయితే కనుక ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు. ఇది దేవుని మందిరం, ఇది దేవుని సన్నిధి. కాబట్టి మనకంటే ఒక సమయం ఉంది, ఆరాధనకు సమయం ఉంది. మనకు సమయాన్ని మనం పాటించకపోతే కనుక ఇక నీవు దేవుని లెక్కలో ఏమాత్రం కూడా ఉండబోవు కూడా అనేటువంటిది దేవుని వాక్యం మనకు కరాఖండితంగా జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇందులో ఏ సందేహం అంటూ లేదు అనేది మనం గుర్తుంచుకోవాలి. నన్ను ప్రేమించిన దేవుడు, నన్ను పోషిస్తున్న దేవుడు, కాపాడుతున్న దేవుడు, సంరక్షిస్తున్న దేవుడు, ఆ దేవుని మాట వినకపోతే మనం ఎవరి మాట వినాలి? నీ కోసం ప్రాణం పెట్టిన వాడు, నీ కోసం తిరిగి లేచిన వాడు, నీకు ఆహారం ఇచ్చి, వస్త్రం ఇచ్చి, ఇల్లు ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి కాపాడుతున్న దేవుని మాట వినకపోతే ఇక నీ జీవితం గాలిలో దీపం లాంటిది, నీటి మీద బుగ్గ లాంటిది, అవునా, ఎగిరిపోయే ఒగుడు లాంటిది, గడ్డి లాంటిది అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. కాబట్టి సౌలు దేవుని మాట వినలేదు,
దేవుడు నొచ్చుకున్నాడు. అందుకనే దావీదును తన ప్రజలైన ఇశ్రాయేలు మీద రాజుగా ఆయన నియమించినాడు. రాజుగా నియమించాడు. దావీదు రాజుగా చేయబడ్డాడు. 40 సంవత్సరాలు ఇశ్రాయేలు మీద రాజుగా ఉన్నాడు, పరిపాలించినాడు. అతని పరిపాలనలో ఎన్నో కష్టాలు, అవున యుద్ధాలు మనం చాలా చూస్తాం. సమూయేలు మొదటి గ్రంథం మనం చదివితే, 2వ గ్రంథం చదివితే మనకు అర్థమవుతూ ఉంది. కాబట్టి దేవునికి ఇష్టంగా జీవించుదాం, దేవుని మాట విందాం, దేవుని మాట ప్రకారం బతుకుదాం. అలాగ జీవిస్తేనే మనకు దేవుని రాజ్యం, అలా జీవించకపోతే మనకు దేవుని రాజ్యం లేదు అనే సంగతిని జ్ఞాపకం చేసుకుంటూ మనం ముందుకు సాగుదాం. అట్టి కృప దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. పరమ తండ్రి మీకు స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నాం. మీరు అందించిన శ్రేష్టమైన సందేశం దీవించండి, ఆశీర్వదించండి. ఎంతమంది వినగలిగారో వారి జీవితాల్లో కార్యం జరిగించి ప్రతిఫలం దయచేసి కాపాడి సహాయం చేయమని, సంఘాన్ని, వచ్చిన విశ్వాసులందరినీ కూడా దీవించి బలపరిచి మీకు కాపుదల దయచేయమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.